అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. బై ద వే, మనకు 8th 8 పోర్టల్ ఉంటుంది, రైట్? సో ఈ టైం ముందు కొంచెము ఎనర్జీస్ ఇంటెన్స్గా ఉంటుంది. ఈధర్ ఓవర్గా పాజిటివ్ ఫీల్ అవ్వడం లాంటిదో, లేకపోతే ఓవర్గా నెగిటివ్ ఫీల్ అవ్వడం లాంటిదో కొంచెం నేను చెప్పాను, రైట్? ఐ థింక్ ఆగస్ట్ రీడింగ్లో క్లియర్లీ మెన్షన్ చేశాను. సో ఈ కొద్ది రోజులు మాత్రం అలా ఉంటుంది. ఎందుకు అని అంటే హ్యూజ్ చాలా పెద్ద పెద్ద చేంజెస్ అన్నది మనకు 8 పోర్టల్ నుంచి ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. ఫుల్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్. అండ్ మీ లిటరల్లీ మీ లైఫ్లో ఈ చేంజెస్ని చూడొచ్చు. అండ్ ఈసారి కూడా ఉండేది ఏంటి అని అంటే, చాలా వరకు మీలో ఎవరైనా కొంత టైం నుంచి హీలింగ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ నడుస్తూ ఉంటే కనుక దానికి తగ్గ రిజల్ట్స్ మీరు ఈ 8 పోర్టల్ తర్వాత నుంచి చూస్తారు. నోటీస్ చేయండి, మరి అబ్జర్వ్ చేయండి. కంప్లీట్లీ ఒక కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది, ఏదో తెలియని హ్యాపీనెస్ అనిపించడం, ఫుల్ పాజిటివ్గా అనిపించడం, ఇదంతా జరుగుతుంది. ఎనీవే, దానికి సంబంధించి రీడింగ్ చేస్తాను. సో నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఈ టైంలో కొంచెము డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉండిండొచ్చు. సో కాబట్టి ఓవర్గా మిమ్మల్ని మీరు ఎందుకు ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనుకోకుండా, ఇట్స్ ఓకే, ఇది ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది అని చెప్పేసి జస్ట్ యాక్సెప్ట్ చేసేసి ఊరికే అలా ఉండండి. ఆటోమేటిక్లీ మీకు అర్థమైపోతుంది ఎందుకు ఏంటి అని చెప్పేసి. ఓకే, చూద్దాము. అండ్ ఇంకో విషయము, యూట్యూబ్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఓన్లీ నోటిఫికేషన్ బెల్ని, లైక్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేసేసి సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, రైట్? అది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేసి క్లిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్స్ పంపిస్తుంది. సో కొంతమందికి మేబీ లైక్ మీకు అందుకనే రీడింగ్స్ నేను పోస్ట్ చేస్తుంది ఏంటి అని రావట్లేదు అనుకుంటాను. నిన్న ఎవరో నాకు కమెంట్ చేశారు, సో అందుకని మెన్షన్ చేస్తున్నాను. మన ఛానల్ నుంచి రీడింగ్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అని అంటే ఈ నోటిఫికేషన్ బటన్ని మీరు ప్రెస్ చేయండి. అంటే చెప్పడానికి నాకు విచిత్రంగా అనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ ఉంటుంది రైట్ కింద సబ్స్క్రిప్షన్ దగ్గర, సబ్స్క్రైబ్ దగ్గర, దాన్ని మీరు ప్రెస్ చేస్తే మీరు ఎలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకే, సో ఎనీవే, వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. మనకు ఫస్ట్ ద సన్తో స్టార్ట్ అయిపోయింది. ద మూన్, ద సన్ అండ్ మూన్ రెండు వచ్చింది. ఓకే, okay, 6 of cups, 10 of pentacles, knight of swords వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది, 5 of pentacles ఉంది, 3 of wands ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్, 3 of wands. సో మీ లైఫ్లో ఒక పర్సన్ లైక్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి, ఇది ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఉండడం అనమాట. సో ఈ పర్సన్ హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉండడము, స్టెప్ తీసుకోవాలనుకున్నా సరే తీసుకోకుండా సైలెంట్గా ఉండడము, హోల్డ్ బ్యాక్ చేయడం అనమాట. ఎందుకనంటే ఈ పర్సన్ ఒక కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉండడం. కొంతమందికి మేబీ జాబ్ కోసం అని చెప్పేసో, సెటిల్ అయిపోవాలని చెప్పేసో, లేకపోతే ఏదైనా వేరే కంట్రీలోనో వేరే ప్లేస్లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. సో రైట్ నౌ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, కరెక్ట్ టైం కాదు అని చెప్పి ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, ఎమోషన్స్ని హోల్డ్ చేస్తూ మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా అనమాట. సో ఇలాంటి వాళ్ళకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడము, లైక్ డిటాచ్మెంట్, కంప్లీట్లీ ఎమోషనలీ దూరంగా ఉండడం లాంటి ఎనర్జీస్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సడన్ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది ఈ పర్సన్ నుంచి అన్నట్లుంది. అంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు, రైట్? ఈ వెయిట్ అన్నది ఎండ్ అయిపోయి వీళ్ళు సడన్లో మీతో కాంటాక్ట్ అయ్యి మెసేజ్ ఇవ్వాలి అని అనుకోవడం అనమాట. సో మెసేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, మీ లైఫ్లో ఎవరైనా చైల్డ్హుడ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే కనుక
సడన్లీ మీరు చైల్డ్హుడ్ ఫ్రెండ్ నుంచి కూడా మీరు మెసేజ్ రిసీవ్ చేసుకోవడమో, లేకపోతే వీళ్ళు డైరెక్ట్లీ విజిట్ చేయడమో, వాళ్ళని కలవడం లాంటిదో ఏదో ఉంది. ఒక్కసారిగా మెమోరీస్ అన్ని మీరు గుర్తు తెచ్చుకోవడము, చాలా హ్యాపీగా ఉంటారు అన్నట్లుంది. అందుకని ఇక్కడ ద సన్తో మీ ఇన్నర్ చైల్డ్ వచ్చేసి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అంటే ఆ టైం మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లైక్ లైఫ్ అలా ఉన్నింది, ఇలా ఉన్నింది కదా అని చెప్పేసి అనమాట. అందుకని మీ చైల్డ్హుడ్ కూడా ఎలా, మీ ఇన్నర్ చైల్డ్ కూడా ఎలా అని అంటే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఫీల్ అవుతుంది. అంటే ఏదో ఒక మంచి జరిగింది, ఏదో నా లైఫ్లో పాజిటివ్గా ఉండింది అన్నట్లు ఫీల్ అవ్వడం అనమాట. ఓకే, సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నుంచి మెసేజో లేకపోతే విజిటో వచ్చే పాసిబిలిటీ ఉంది. కొంతమందికి ఒకవేళ కలవకున్నా డైరెక్ట్లీ ఏదైనా గిఫ్ట్ పంపించడం లాంటిదో, సడన్లీ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ సర్ప్రైజ్ లాంటిది గిఫ్ట్ పంపించడం లాంటిదో ఇలాంటిది కూడా జరిగే పాసిబిలిటీ ఉంది. ఓకే, ఈ మెసేజ్ చూపిస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ, మనీ, అబండెన్స్కి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు. ఓకే, దీనికి సంబంధించి మీరు చాలా స్ట్రెస్గా ఉండడం చూడండి. ద మూన్తో అసలు ఎలా అనంటే ఈ మనీ, ప్రాపర్టీ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందా లేదా, ఎవరైనా లైక్ నమ్మిన వాళ్ళే కలిసి ఏదైనా మోసం చేస్తారా ఏంటి, ఇలా వస్తుంది రైట్, సమ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. సో ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మిమ్మల్ని మీరు బాగా లైక్ ఒక ఇల్యూజనరీ ప్లేస్లో, ఫియర్ఫుల్ ప్లేస్లో పెట్టుకునే ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ను బాగా ఈ డిస్టర్బ్డ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి ఒక్కసారిగా ఈ ప్రాపర్టీను, ఈ మనీ, ఈ అబండెన్స్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు. అది మీకు చాలా హ్యాపీనెస్ తీసుకుని రాబోతుంది, చాలా మంచి గ్రోత్ని చూడబోతున్నారు అన్నట్లు అనమాట. అందుకే న్యూ బిగినింగ్స్, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ ప్రాపర్టీ, ఫుల్ మనీ, ఫుల్ అబండెన్స్, క్లారిటీ, పాజిటివిటీ అంతా వస్తుంది. అందుకనే ఒక్కసారిగా మీరు ఈ మూన్ ఎనర్జీ నుంచి, ఈ భయం నుంచి, లైక్ వీళ్ళు మోసం చేస్తున్నారో, వస్తుందో రాదో, ఇలాంటి ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చేసి కంప్లీట్ ఫ్రీడమ్ని పొందుతున్నారు, కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ని పొందుతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి పర్టికులర్లీ అందరికీ కాదు, ఇది ఒక స్పెసిఫిక్ మెసేజ్ చూపిస్తుంది. ఎల్డర్స్ ఎవరన్నా మీ ఇంట్లో, మీ లైఫ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోవడం అనమాట, ఈ మనీయో, ఈ అబండెన్సో. మీరు ఏంటనంటే ఇప్పుడు వరకు ఈ ఎల్డర్ ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో ఈ పర్సన్ మీకు సపోర్ట్ చేయట్లేదు, ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వరు. ఏదైనా ఇచ్చేది ఉన్నా సరే, మనీ అయినా సరే, గిఫ్ట్ అయినా, ఏదైనా సరే, తరతరాలుగా దాచిపెట్టిన జ్యువెలరీ అయినా అయ్యుండొచ్చు, ల్యాండ్ అయినా అయ్యుండొచ్చు, ఇంకా ప్రతి ఒక్కరికి డిఫరెంట్. అలాంటిది ఏదైనా ఉంది, మీకు ఇవ్వరు, మీరంటే ఇష్టం లేదు, ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక డెఫినెట్లీ మీ ఒపీనియన్ చేంజ్ అవ్వబోతుంది. ఈ పర్సన్ సడన్లీ మీకు ఇవ్వబోతున్నారు ఏదో, అండ్ దీనివల్ల మీకు కొంచెం షాకింగ్గా అనిపించడం, అంటే నేను ఎన్ని రోజులు రివర్స్ అనుకున్నానే, ఈ పర్సన్ నేనంటే ఇష్టం లేదేమో, నాకు ఇవ్వాలనుకోవట్లేదేమో అనుకున్నాను, ఆ భయంలో ఉన్నాను. కానీ ఈ పర్సన్ నిజంగా నేనంటే ఇష్టమో, నాకు ఇవ్వాలనుకుంటున్నారని తెలుసుకోవడం అనమాట. సో అలాంటిది ఏదో జరగబోతుంది ఇక్కడ. అంటే ఒక్కసారిగా మీరు ఈ గిఫ్ట్ ఏదో రిసీవ్ చేసుకునేసరికి మీరు రివర్స్, అంటే సమ్ సార్ట్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్ మీద నమ్మకం రావడమో, సడన్ చేంజెస్ ఎందుకు వచ్చిందని చెప్పి క్వశ్చన్ చేయడము, అండ్ ఇక్కడ మీకు ఒక్కసారిగా భయాలన్నీ ఎండ్ అయిపోయి ఓకే నన్ను చూస్ చేసుకున్నారు, నాకు ఇది జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఏదో రిసీవ్ చేసుకునేది అయితే ఉంది. అట్లా ప్రతి ఒక్కరికి ఇది డిఫరెన్స్. కొంతమందికి మేబీ కోట్లలో ఆస్తూ నిండొచ్చు, కొంతమందికి చిన్న చిన్న థింగ్స్, జ్యువెలరీ లాంటిదో, ఇంట్లో వస్తువు లాంటిలో కూడా ఉండిండొచ్చు రైట్. సో ఏదో విధంగా సంథింగ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఒక ఎల్డర్ పర్సన్ నుంచి కూడా. ఇది ఒక్కసారిగా మీ హ్యాపీనెస్ని తీసుకుని వస్తుంది. ఓకే, నేను మ్యాటర్ ఈ పీపుల్కి, ఈ పర్సన్కు అన్నది వస్తుంది అనమాట. అంటే నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అని అంటే, మోర్ దాన్ మీరు వాళ్ళు ఇచ్చే వస్తువు దానికంటే వీళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, వీళ్ళు ఇలా ట్రీట్ చేసేసరికి అది మీకు ఎక్కువగా హ్యాపీనెస్ని తీసుకొని వస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే ఫుల్ ఫ్రీడమ్తో, ఫుల్ ఇన్నర్ ఎనర్జీ ఎలా ఉంది అని అంటే, ఫైనలీ స్ట్రెస్ వెళ్ళిపోయింది, నేను హీల్ అయ్యాను, నాకు ఒక ఫ్రీడమ్ వచ్చేసింది, నేను హ్యాపీగా ఉన్నాను అన్నట్లు అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు, న్యూ బిగినింగ్స్ రాబోతుంది. అండ్ కొంతమందికి మనీ వల్ల కనుక మీరు ఏదైనా ట్రావెల్ చేయడం జరగట్లేదు, ఏదైనా ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఏదైనా మీ ఓన్గా ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటూ ఉంటే కనుక ఇప్పుడు మీకు
ఈ మనీ వైజ్గా ఈ ఫినాన్షియల్ వైజ్గా హెల్ప్ దొరుకుతున్నందుకు ఏదో తీసుకోబోతున్నారు. ఈధర్ మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవడమో ఇన్వెస్ట్ చేయడమో ఏదో జరుగుతుంది. అంటే మీ ఓన్గా మీరు ట్రై తీసుకుంటున్నారనమాట. కొంతమందికి ట్రావెల్ చేసేది కూడా ఉంది, వేరే ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసి ఫుల్ హ్యాపీగా ఉండడం లాంటిది కూడా చూపిస్తుంది. ఓకే, సో ఫుల్ సెలబ్రేషన్స్ వస్తుంది మీ ఫ్యామిలీలో, మీ లైఫ్లో కంప్లీషన్ వస్తుంది. మనీ వైజ్గా స్టెబిలిటీ వైజ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు. అంటే ఇదంతా వచ్చింది కదా అని చెప్పేసి ఫీల్ అవ్వబోతున్నారు అనమాట. ఒక కంప్లీషన్ వస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఎవరైనా పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకుంటున్నారు. అంటే స్పెషల్లీ ఈ పర్సన్తో మీరు ఎమోషనల్లీ చాలా డీప్గా కనెక్ట్ అయ్యారు. లవ్ని చూపించడము, ఒకరొకరు కనెక్షన్ ఫీల్ అవ్వడము ఇలాంటిది ఉండింది అని అంటే కనుక ఈ పర్సన్ సడన్గా మీతో మాట్లాడకుండా ఉండడము, సైలెన్స్ మెయింటైన్ చేస్తుండడము, ఏమి చెప్పట్లేదు అని అంటే ఇది మీకు భయంని క్రియేట్ చేయడం. మోసం చేశారా ఏంటి, ఈ పర్సన్ మీ అంటే ఇష్టం లేదా, మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా, ఇలాంటిది ఉంటే కనుక దీనికి సంబంధించి కూడా క్లారిటీ రాబోతుంది. ఈధర్ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడమో వీళ్ళు ఏదైనా చెప్పడం లాంటివి జరగడం అనమాట. సో దీనివల్ల మీకు క్లారిటీ వచ్చి కూడా మీకు హ్యాపీనెస్ రావడం. అంటే ఓకే, నేను అనుకునేది తప్పు, ఇది నా భయం వల్ల క్రియేట్ అయ్యింది, ఇది కాదు అని చెప్పేసి కూడా అనిపించడం అనమాట. సో అది కూడా మీకు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది. Eight of Pentacles, the Emperor, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి జస్టిస్. ఇక్కడ ఏదో కొంతమందికి అయితే ఎవరితోనో ఏదో అప్రూవల్ కావాలన్నట్లు వస్తుంది వాళ్ళ రీడింగ్లో. ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే మీ లైఫ్లో ఫాదర్లీ ఎనర్జీ లేకపోతే ఫాదర్ అయ్యిండొచ్చు, లిటరలీ మాస్కులిన్ ఎనర్జీ నుంచి మీరు సమ్ సార్ట్ ఆఫ్ అప్రూవల్ వాళ్ళ నుంచి మెప్పు అప్రిషియేషన్ కోరుకుంటున్నారు అని అంటే కనుక అది వచ్చే పాసిబిలిటీ ఉంది. సో దీనికి సంబంధించి కొంతమంది ఎంతో వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్, మనీ సంపాదించడం లాంటిదో, కెరియర్లో సెటిల్ అవ్వడం లాంటిదో, స్కిల్స్ నేర్చుకోవడమో, ఇన్వెస్ట్ చేయడమో, ఏదో కంప్లీట్లీ కీన్గా ఉంటూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఈ వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయారు. అయితే ఎందుకంటే ఈ పర్సన్ నుంచి నాకు మెప్పు రావాలి, వీళ్ళ దగ్గర నేను మంచిగా అనిపించుకోవాలి, నేను వర్తి అని చెప్పి అనిపించుకోవాలి అన్నట్లు అనమాట. అయితే ఈ పర్సన్, ఈ స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ మీ వర్క్ని నోటీస్ చేస్తున్నారు. ఓకే, నోటీస్ చేయడమే కాదు మీ హార్డ్ వర్క్ నోటీస్ చేస్తున్నారు. బయటికి స్ట్రిక్ట్గా ఉన్న, సీరియస్గా, స్టబన్గా, మొండిగా నాకేం తెలియదు అన్నట్లు ఉన్న ఈ పర్సన్ సడన్లో మీ వర్క్ని అప్రిషియేట్ చేయడం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, మీరు ఎలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనమాట. సో మీకు ఇందులో జస్టిస్ వస్తూ ఉంది. ఎవరైతే హోల్డ్ బ్యాక్ చేసి ఉన్నారో ఈ పర్సన్ మీతో ఓపెన్ అప్ అయిపోయి కంప్లీట్లీ మీతో ఎంతగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, మీ హార్డ్ వర్క్ నోటీస్ చేస్తున్నారు అని చెప్పడం అనమాట. సో ఇలాంటి మెసేజ్ మీరు రిసీవ్ చేసుకునేది ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ హార్డ్ వర్క్ అంతా ఒక పే ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. మీరు ఎంతో నేర్చుకున్నారు, ఎంతో కష్టపడ్డారు అన్ని విధాలుగా. అందుకని తొందరలో మీరు ఒక మంచి లీడర్షిప్ ప్లేస్కి రావడము, ఒక మంచి అథారిటేటివ్ ప్లేస్కి రావడం అన్నది ఉంది. మేబీ ప్రమోషన్స్ వచ్చేసి సడన్గా మీ టీమ్ లీడర్ అనో, ట్రైనర్ అనో, లేకపోతే బాస్ అని చెప్పేసి పొజిషన్కి వెళ్ళడం లాంటిదో, లేదనంటే మీ ఓన్ కంపెనీ మీరు స్టార్ట్ చేయడం లాంటిదో, ఇలా అనమాట. సో కష్టపడి నెక్స్ట్ స్టెప్కి రీచ్ అవ్వబోతున్నారు. చాలా స్ట్రాంగ్ ఒక పవర్ఫుల్ ప్లేస్లకు వెళ్ళబోతున్నారు. ఒక మంచి ఎలా అనంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చే ప్లేస్కి మీరు ఇది చేసి చూపించారు అన్నట్లు అనమాట. అందుకని చాలా ఫ్రీడమ్ వస్తుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఒక నెక్స్ట్ స్టెప్కి మీరు మీ లైఫ్లోకి వెళ్ళబోతున్నారు అన్నట్లు మీకు ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజ్. సో అన్నిటికీ మీ పడ్డ కష్టానికి జస్టిస్ వస్తుంది. కొంతమందికి మీరు డబ్బులు కూడా చాలా చూసి వాడడము, కొంచెము స్ట్రగుల్ ఫేస్ చేశారు. సో ఈ స్ట్రగుల్స్ అన్నీ ఎండ్ అయిపోయి జస్టిస్ అనమాట, ఈ బ్యాలెన్స్ అనేది రావడము మీకు యూనివర్స్ నుంచి ఈ బ్లెస్సింగ్స్ అన్నది వస్తుంది. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.